హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ హెచ్ఆర్ కాన్సెప్ట్ అయిన పర్క్విజిట్స్. సో ఏంటి ఇది పర్క్విజిట్స్? పర్క్విజిట్స్ అనేది ఎంప్లాయీ బెనిఫిట్ అంది. సో ఈ బెనిఫిట్ ఎంప్లాయీకి తన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇస్తారనమాట ఆర్గనైజేషన్. ఇవి ఎందుకు ఇస్తారు అంటే ఒక మంచి ఎంప్లాయీని రికగ్నైజ్ చేయడం కోసము, అతను మా కంపెనీ వదిలి వేరే కంపెనీస్కి వెళ్ళడం కోసము ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అలా ఇంట్రెస్ట్ చూపించకుండా మన కంపెనీలోనే తన సర్వీసెస్ని అందించడం కోసము అతనికి ఇచ్చే ఎక్స్ట్రా బెనిఫిటే మేము పర్క్విజిట్స్ అంటామన్నమాట. సో ఈ పర్క్విజిట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒక చిన్న ఉదాహరణల ద్వారా మేము తెలుసుకుంటామండి. సో హియర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్క్విజిట్స్. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటే గిన ఎంప్లాయీస్కి ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే గిన వాళ్ళు ఎవరైతే ఇంట్లో రెంట్కి ఉంటే గిన ఆ రెంట్ ఎంతైతే ఉందో ఆ రెంట్ కంపెనీ చెల్లిస్తుందన్నమాట. సో దట్ ఈస్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. అదేవిధంగా కార్ ఆర్ వెహికల్. సో కంపెనీ ఎవరైతే ఎంప్లాయీస్ బాగా వర్క్ చేస్తున్నారో అతని కోసము ఒక కార్ కానీ బైక్ కానీ గిఫ్ట్ రూపంలో ఇస్తుందన్నమాట. సో దట్ హీ కెన్ ఫీల్ రికగ్నైజ్డ్. సో కంపెనీ నాకు రికగ్నైజ్ చేసి నాకు బహుమతిగా కార్ కానీ అలా వెహికల్ కానీ ఇచ్చింది అని హీ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద కంపెనీ, అందుకని ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ బెనిఫిట్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఆఫ్ పర్క్విజిట్స్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. సో కంపెనీ వచ్చేసి ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, తన తరఫున ఇన్సూరెన్స్ పే చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తుంది. అదేవిధంగా మెడికల్ బెనిఫిట్స్. సో కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము సో మెడికల్ బెనిఫిట్స్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. సో వాట్ ఎవర్ కమ్స్ అండర్ ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ మెడికల్ బెనిఫిట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది. హాస్టల్ ఖర్చు దట్ ఈస్ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు కంపెనీ చెల్లిస్తుంది అనమాట. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్స్. సో ఏమి ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్రీ అని చెప్తున్నాం. సో ఎటువంటి ఇంట్రెస్ట్ లేకోకుండా అమౌంట్ లోన్గా ఇవ్వడం, లేకపోతే కన్సెషన్కి లోన్స్ ఇవ్వడం. అదేవిధంగా క్లబ్ మెంబర్షిప్. సో ఏదైనా రిక్రియేషన్ కోసం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. సో ఒక ఆ ఏరియాలో ఏదైతే మంచి క్లబ్ ఉందో దట్ ఈజ్ ఫ్యామిలీ కోసము అక్కడ రిక్రియేషన్ కోసము మెంబర్షిప్ అనేది ఆ ఎంప్లాయీ తరఫున కంపెనీ తీసుకుంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ పర్క్విజిట్స్ ఆర్ బెనిఫిట్స్ దట్ ఎంప్లాయీ గెట్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ ఫర్ being most efficient and effective employee in the organization. ఓకే అండి, ఇది పర్క్విజిట్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. హోప్ యూ లైక్ మై వీడియో. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గిన లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.